చదువుకుందాం. ఈ శిరోధ్యాన ఉపవాస ఆరాధన ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి ఉద్యోగపూడి విక్టోరియా చదవవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువు. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమున కప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిద్దురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మోకరిల్లి ప్రార్థించుకుందాం. మోకరిల్లందరికీ వారు మీ స్థానంలో మోకరిల్లండి. లేని వారు అలాగే మౌన ప్రార్థనలో గడుపుదామండి. ఎవరికి వారు మౌనంగా ఆత్మవీయుల కొలుపుపై పశ్చాత్తాప హృదయంతో కృపామయుడు కనికర పూర్ణుడైన ప్రభువు పాదాల చెంత ప్రార్థించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూడగలిగితే, ఆయనను ప్రాధేయపడితే నిజముగా ఆయన సన్నిధి కాంతిని మనపై ధారాళంగా కుమ్మరించే ప్రేమామయుడైన దేవుని వైపు చూచి ప్రార్థించుకుందామండి. ఈ 36 రోజుల పాటు ఈ శిరోధ్యాన ఉపవాస ఆరాధనలో మనం పాల్గొన్నాం. మరి ఇప్పటి మన ఆత్మీయ స్థితి ఇంకా ఆయనతో ఆయాసకరంగా ఉన్నట్లయితే మన పరిస్థితిని చక్కదిద్దుకునే ఒక శ్రేష్టమైన సమయాన్ని ఆయన మనకు ఇచ్చారని మనం గుర్తెరిగి ఆయనకు వందనాలు తెలియజేద్దాం. మన అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని, రక్షణానందము కలిగించమని ప్రభువును వేడుకుందాం. మనలను ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని చేయడానికి తన్ను తాను దేవునికి అర్పణగా శిలువ మ్రానుపై ప్రాణం పెట్టిన ప్రభువును ప్రార్థిద్దాం. ఎవరికి వారు మౌన ప్రార్థనలో గడుపుతాం. ఈరోజు వాక్య ధ్యానం చేయనున్న దీన దాసుని కొరకై ఆయన నోటి ద్వారా మనం సత్యవాక్కులను వినగలిగే కృపను మనకు అనుగ్రహించమని మన మధ్య ఉన్నటువంటి అక్క గుజ్జర్లపూడి లతా ఇస్రాయేల్ అక్క గారు మన ప్రార్థనలో
ఈరోజు వాక్యం చెప్పనైనటువంటి దీనదాసుని కొరకై ప్రార్థించాలని అక్కగారిని కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి నమ్మకం ఈ సేవల కార్యక్రమం ఈ 37వ దినం ఈ రీతిగా మనం జరుపుకున్నటువంటి శిరోధాన కార్యక్రమం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించాను. పరిశుద్ధులైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన గొప్ప నామానికి స్తుతులు చెల్లించిన మా తండ్రి, మా ప్రభావం నేను సంఘాన్ని మీరు జ్ఞాపకం తీసుకుని ఈ రీతిగా నా తండ్రి, నా ప్రభావం నేను శిలువ ధ్యాన కార్యక్రమాన్ని నేను నా తండ్రి, నా ప్రభావం మరియు నేను నా తండ్రి నీ ఆవరణలో నేను ఎన్ని దినములు కూడా నా తండ్రి మరి నేను నా తండ్రి కార్యక్రమం జరుపుకున్నట్టు నా తండ్రి నీ గొప్ప ప్రణాళికను బట్టి మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించిన గొప్ప దేవాలయకు స్తోత్రాలైనా ఆశ్చర్య కార్యాలు చేయడం నీవయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడు నీవు నా తండ్రి. నీకు స్తోత్రాలైనా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవు కనుక నా తండ్రి. నా తండ్రి, నా ప్రభు నీ వాక్యాన్ని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. మీకు స్తోత్రాలైనా ఏదో నా తండ్రి నేను మరి మీరు తెలియవచ్చినటువంటి జీవవాక్యం నేను ఇదిగో నేను మరలా వచ్చుచున్నాను సెలవించదండి. నా రాకడ పర్యంతము నేను నా తండ్రి మరి మీరు పొందిన శ్రమలను మరణమును కూడా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తీసుకోమని మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు కనుక నా తండ్రి, నా ప్రభు అందరి నిమిత్తమై సమయం అసమయం అనక నా తండ్రి నైనా మరి నైనా నా తండ్రి మేము మా మరణ పర్యంతం కూడా నా తండ్రి మీరు పొందిన శ్రమలను మరణమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకున్న తండ్రి నిరాకరణ నిమిత్తం మేము వెలుగుతూ ప్రార్థించేటువంటి సంఘంగా నా తండ్రి సిద్ధపరచమని ప్రార్థించిన తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించిన నేను ఆరాధన ఆరంభం నుంచి కూడా నా తండ్రి పాటలతో నేను మహిమపరిచిన తండ్రి. మీకు స్తోత్రాలైనా మరి నా తండ్రి చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలైనా గొప్ప దేవునికి స్తోత్రాలైనా శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించిన ఈ దినమున తండ్రి నాయన రక్షణ స్వార్థను ప్రకటించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న దయచేటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. మీకు స్తోత్రాలైన దయచేటు దర్శించండి, మీ ఆత్మత బలపరచండి. మీకు స్తోత్రాలైనా నీ కుమారుడు కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానం దయచేయండి, జీవవాక్యాన్ని నీ కుమారుడికి అందించండి తండ్రి. మీకు స్తోత్రాలైనా దయచేతో మీరు మాట్లాడుచుంది కదా తండ్రి. అయ్యా నా తండ్రి చేరవచ్చిన సంఘం అంతా కూడా నా తండ్రి మేము అయా వాక్యాన్ని విని నా తండ్రి నాయన మా హృదయంలో నా తండ్రి మాటలను చేర్చుకొని నాయన నా తండ్రి ఇక్కడ ప్రభావ ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో జీవించిన దినము వరకు కూడా నా తండ్రి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నీ పనిముట్టుడుగా నీ పరిచయం పారి వరకు మేము జీవించుటకు నీ కృప సములు దయచేయమని ప్రార్థించిన తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నాన్న సంఘమును నడిపించుటకు మరి ఏర్పాటు చేసుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించండి. సంఘమును కాపాడే ఏర్పాటు దయచేయండి, దర్శించండి తండ్రి. మీకు స్తోత్రాలైనా సంఘమును వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని మరొకసారి వాక్యాన్ని ప్రకటించినటువంటి దయచేయమని ఆత్మను కుమరించమని ఈ చిన్న ప్రార్థన మనమునకు చేర్చుకొని ప్రతి ఫలము దీవెన దయచేస్తారని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వచ్చాం. మన సంఘ కాపరి గారు కొద్దిగా అస్వస్థత గురై వారు ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మనకు ఈ హోలీ వీక్లో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు బ్యాప్టిస్ట్ చర్చి పార్పల్లి సంఘ కాపరి గారు వారు టి యేసు గారు వారు ఈరోజు మనకి వాక్యాన్ని అందిస్తారు. వారిని మన చప్పట్ల ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఇది మొదటిసారి కాదు, అనేక పర్యాయాలు మన మధ్య వాక్య ధ్యానం చేశారు. కాబట్టి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ సాయంకాల వేళలో ఈ శిలువ ధ్యాన శ్రవణ కార్యక్రమంలో 37వ దినంలో నేటి కూడా మనందరినీ సజీవ లెక్కలో కాపాడి ఆయన యొక్క సన్నిధిలో దేవుడు అనుగ్రహించినటువంటి క్షేమాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకి కలుగును గాక. మంచిది. ప్రేమతోటి నన్ను ఆహ్వానించి చిన్నవాడినైనా ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి మందిరంలో దీని నుండి కొద్దిసేపు మాట్లాడటానికి కృపనిచ్చి అవకాశం ఇచ్చిన కమిటీ వారికి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృప ఏంటంటే భస్మ గురువారం 40 దినాలు ప్రారంభ రోజు మొట్టమొదటిగా ఒక 20 నిమిషాలు నేనే మొత్తం మాట చెప్పాను. మరలా దేవుని యొక్క ఆయన కృప ఈ చివరి బుధవారం రోజు కూడా చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మీ జీవితంలో నేను అనుకున్నాను, ప్రభా ఇంటి గొప్ప దండని ఇచ్చిన ప్రభానికి స్తోత్రం అని నేను దైవ సన్నిధిలో చాలా సంతోషించాను. మంచిది. పార్లమెంట్లో ఇప్పటికీ దాదాపుగా నేను ఓన్గా అపాయింట్ అయిన రోజు నుంచి 5 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తున్నాను. మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 26, 28 తారీఖులో మీటింగ్స్ జరుగుతుంది. ప్రార్థన చేయండి. మీరందరూ కూడా పాల్గొనని ప్రవచితమైతే దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి 2 అంశాలు దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు నాకు ఇచ్చినటువంటి అంశం యొక్క టైటిల్ ఏంటంటే దేవునితో సమానముగా ఉంటారు, దేవునితో సమాన అనుభవం కలిగి ఉంటారు అనేటువంటి అంశం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైన దేవ, ఘనమైన దేవుడా నీకు స్తోత్రాలైనా ఈ సాయంకాలం వేళలో తండ్రి ఇదిగో మీరు ఏర్పాటు చేసినటువంటి తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. నిదాసున్నాయి నేను ప్రభావం నిలబడి తండ్రి సంఘపక్షాన కొన్ని మాటలు మాట్లాడుతుండగా నీ ఆత్మతో అభిషేకించి తండ్రి అయ్యా చేరి కూడా వచ్చినటువంటి నీ పిల్లలకు కావలసినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని విడుదల చేయమని ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తప్పించుకొని చదువు. సిరియా దేశంలోనికి పోయాను. భార్య కావలని ఇశ్రాయేలు పొరుగు చేసెను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. చదువు. 1335 దినములు కాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. 13వ వచనం కూడా చదవండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇక్కడ ప్రభు బిడ్డల దానియేలు ప్రవచన గ్రంథం ఇది. ప్రభు యేసుక్రీస్తు వారు దానియేలుకు ముందుగానే ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని బయలుపరిచాడు. అయితే మార్కు సువార్తలోకి వచ్చేటప్పటికి ఆ 13వ అధ్యాయము 9వ వచనము, ఆ 13వ వచనం వరకు మనం చూస్తే చివరి వాక్యం చదవండి. 13వ వచనము. నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము అందరి చేత మీరు
అందరి చేత మీరు ద్వేషించబడదు. అంతము వరకు సహించిన వాడే అది అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. రక్షణ పొందును. ఇక్కడ ఈ మాటలో దానియేలు గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ కొన్ని దినాలని ఇక్కడ రాయించాడు. ఈ గ్రంథంలో 3 దినాలు ఉంటాయి. అంటే ఒకటి 1260 దినాలు, ఆ తర్వాత 1290 దినాలు. ఈ 12 వచనంలోకి వచ్చేటప్పటికి 1335 దినాలు. అంటే ఇక్కడ దినాలను ప్రకటన చేసి ఇక్కడ రాయించాడు దానియేలు ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఇదిగో అంతము వరకు సహించిన వాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఎందుకు దేవుడు ఇక్కడ రాయించాడంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు మనం కొద్దిగా ధ్యానం చేసినట్లయితే, వారు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరంలో అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో నుండి దేవుని వైపు చూసి వారు ఉన్నటువంటి కష్టాలు శ్రమలను బట్టి వారు దేవుని వైపు చూసి దేవుడిని మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఆ శ్రమల కలుగులో నుంచి దేవుడు వాగ్దాన దేశమైనటువంటి కానానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ కానానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు 40 దినముల ప్రయాణాన్ని దేవుడు ముందుగానే కొన్ని సంఖ్యలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అంటే కొన్ని మాటలు కొన్ని దినాలు ఎందుకు రాయించాడు అంటే, ప్రభు బిడ్డలారా, కొంతమంది దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది నమ్మరు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు లోబడనటువంటి ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏమంటే 40 దినములకు మీరు వాగ్దాన దేశమైనటువంటి ఆ కారణాలకు మీరు వెళ్ళిపోతారన్నప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క లోబడనలను తత్వాన్ని బట్టి 40 దినాలు కాస్త 40 సంవత్సరాలు మార్చబడింది. ఆ 40 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే వాళ్ళు ఎన్నో శ్రమలు పట్టుబడ్డారు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాళ్ళకు చేయమంటున్నాడు తెలుసా, నిర్గమాకాండలు అంటాడు, మీరు చూడదు. కానీ ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని పెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వాగ్దాన దేశమైనటువంటి కానానికి నడిపించాను. మీరు నా సొంతమైనటువంటి ప్రజలు, అంటే దేవుని సొంతమైనటువంటి ప్రజలు. దేవుని యొక్క మాటను వినకపోయినా సరే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, అయినా సరే 40 దినాలు 40 సంవత్సరాలు అయినా సరే వారు ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పగల మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ దేవుడు వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా నడిపించుకుంటూనే వచ్చారు. అయితే రాజుల కాలంలోకి వచ్చేటప్పటికి ప్రభు బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు యెరూషలేము యొక్క దేవాలయం, యెరూషలేము యొక్క పట్టణాన్ని నలుమూలన దాన్ని పాడు చేసి అన్నటువంటి యూదులందరినీ కూడా బబులోను దేశానికి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎందుకు దేవుడు బబులోను దేశానికి వాళ్ళని తీసుకెళ్లారంటే, దేవుడు చెప్పినటువంటి కట్టడలను, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలకు లోబడినప్పుడు దేవుడు కొన్నిసార్లు ప్రభు పెట్టాలా, దేవుని పిల్లలని దేవుడు కొన్నిసార్లు ఇబ్బంది కొలిమిలో పరీక్షించి దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కూడా వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం చివరిలోకి వచ్చేటప్పటికి నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెరపట్టి బబులోను దేశానికి తీసుకెళ్తాడు యూదులు. అయితే యూదులు బబులోను దేశానికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దానియేలు ప్రవచన గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు వివరించడానికి నేను చెప్తున్నాను. ఈ బబులోను దేశంలోకి ఇశ్రాయేలీయులు అనగా యూదులు వెళ్ళినప్పుడు 70 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేయాల్సి వచ్చింది. ఆ 70 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తినేటువంటి ఆహారంతో సహా రాజు చెప్పినట్లుగానే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఈ 1335 సంవత్సరాల ముందు నేను మీకు 3 అంకెలు చెప్పాను. ఒకటి 1260 అనేది శ్రమల కాలం, 1260 అనేది శ్రమల కాలం, 1290 అంటే 30 సంవత్సరాలు ఏంటంటే వారి యొక్క విమోచన అంటే 30 సంవత్సరాలు ఆ బబులోను దేశంలో 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని వాగ్దాన దేశంలో కాకుండా పరమకాలానికి ఇశ్రాయేలు వాగ్దానం
చేయడం కాలానికి ఇప్పుడు దేవుడి పిల్లలమైనటువంటి మనందరికీ పరమకాలాలను పిలువబడినటువంటి పరలోక రాజ్యములకు తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఆ బబులోను దేశంలో నుంచి చెరపట్టబడినటువంటి ఆ దేశంలో నుంచి విడిపించుకున్నప్పుడు అక్కడ కొన్ని దినాలు రాయించారు. ఇక్కడ కొన్ని దినాలు రాయించారు. ఎందుకు 30 సంవత్సరాలు అక్కడ ఎందుకు రాయించారంటే ఆ 30 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు వాడు. ఆ 30 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు. 30 సంవత్సరాల శ్రమ తర్వాత 1290 నుంచి 1335 మరలా ఆ 10 సంవత్సరాల ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా వారికి విమోచన. ఒకటి శ్రమ 1260 నుంచి 1290 అప్పటి వరకు శ్రమ. ఆ 1290 నుంచి 1335 దినాల వరకు వారి యొక్క పశ్చాత్తాపం. అంటే ఈ దినాల్లో మీరు పశ్చాత్తాపడిన ఎడల ఇదిగో ఈ బబులోను అనగా గందరగోళం. ఆ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల కొలంలో, ఇబ్బందుల కొలంలో, కష్టాలలో, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, కొన్ని దినాలకి ఇక్కడ నుంచి మీరు విమోచించబడతారు. ఎవరు విమోచించబడతారంటే దేవుని కొరకు ఏర్పరచబడిన వారు. ఈ యొక్క దినములు దేవుడు ఇచ్చినటువంటి ఈ దినములలో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని విమోచించడం కొరకు దేవుడు ఇక్కడ కొన్ని దినాలు రాయించారు. మీరు 12వ అధ్యాయంలోకి వస్తే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. 12వ అధ్యాయం మొట్టమొదటి నుంచి ఆ 4వ వచనం వరకు మనం చూసినట్లయితే 10వ వచనం చూద్దాం. ఆ కాలమందు నీ జనుల పక్షున నిలిచినట్టు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అది 1260 నుంచి 1290 వరకు ఇదిగో మీరు ఒక రాజ్యముగా కూడుకున్నప్పుడు మీ జీవితంలో ఎప్పటికీ చూడనటువంటి మహాశ్రమలు మీరు అనుభవిస్తారు. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, యోహాను సువార్త 16 అంటాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును. ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని బిడ్డలు స్వతంత్రించుకునేటప్పుడు ఆడవాళ్ళుగా కాదు దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూలోకంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. అందుకని అక్కడ రాస్తాడు, శిష్యులతో చెప్తూ అంటున్నాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించి ఉన్నాను. ఈ దినాల్లో మీరు పరలోక రాజ్యానికి 16వ వచనం చదువుకున్నాం కదా కింద. 16వ వచనం ఏమంటే నీవు అంత్యము వరకు అనే మాట అక్కడ ఎందుకు రాశాడు? మార్కు సువార్తలో అంత్యం వరకు అనే మాట ఎందుకు రాశాడంటే అంటే ఈ ప్రారంభించుకున్న దినముల వరకు నుండి ముగింపు వరకు అంటే దేవుని రాకడ సమీపమగు వరకు మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ వస్తాయి. వాటన్నిటిలో నుంచి నీవు ధైర్యంగా నిలబడినప్పుడే అక్కడ రాసినటువంటి మాట, నీవు అంతం వరకు నిలిచిన కదా. ఈ దినాల్లో ఈ 3 దినాలు 1240, 1290, 1135 ఒకటి నిలిచియుట, రెండవది వేచియుట. అంటే అప్పటి వరకు నీకు ఎన్ని సంవత్సరాలు సరే వేచి ఉండాలి. ఏమైనా దేవుడు పెట్టారా? దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు బబులోను దేశంలోకి వెళ్ళిన ఆ దినం మొదలుకొని దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని బబులోను దేశంలో నుంచి బయటకు వచ్చేటువంటి వారికి కూడా ఎన్ని శ్రమలు అనిపించాడు దానియేలు. ఇదే విషయంలో శ్రమలు అనిపించాడు దానియేలు. అక్కడ మీరు చూస్తే 13వ అధ్యాయంలో కొన్ని మాటలు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయి. మార్కు సువార్త 13వ అధ్యాయం మనం చదవబడినటువంటి లేఖన భాగంలో 9వ వచనం ఏమంటున్నాడంటే మిమ్మల్ని గురించి ఏమంటున్నాడు? జాగ్రత్త పడండి. అక్కడ ఇది ఈ 13వ అధ్యాయము
మొదటి నుంచి 8 వచనాల వరకు దేవుని రాకడలో సృష్టిలో కలగబోయేటువంటి శ్రమలు. అంటే ఏమేమి జరిగింది సృష్టిలో? ఇప్పుడు జరుగుతుంది కదా యుద్ధాలు. ఇప్పుడు గ్యాస్ మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఆయన మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ రోజు చూస్తున్నటువంటి విషయం కాదు, ఈ రోజు మనం అనిపిస్తున్నటువంటి విషయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు 2026 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తన యొక్క ప్రవర్తన చేత రాయించబడిన మాటలు. ఈ రోజు యుద్ధాలు జరిగితే మీరు ఆశ్చర్యపడాల్సిన పర్లేదు అని దేవుడు అన్నాడు. ఇదిగో ఈ సంగతులు జరిగినప్పుడు మీరు ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరిగిన తర్వాత అంతము రావాలి. ఇదిగో అంతము వస్తుంది. ఆ అంతము తర్వాత దేవుని పిల్లలు దాని బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రములని జ్యోతులను పోలి ఉంటారు. ఇదిగో ఆకాశంలోని దేవునితో కూడా నువ్వు సమాన అనుభవం కలిగిన వాడిపై నువ్వు ఉండాలి అంటే అంతలో ఇలాంటి శ్రమలను నువ్వు తట్టుకోగలగాలి, ఇలాంటి యుద్ధంలో నువ్వు జయించగలగాలి, ఎదుర్కోగలగాలి, ధైర్యంగా నిలబడగలగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడి దాన్ని తినే భోజన విషయంలో జాగ్రత్త పడ్డారు. వాళ్ళు మాంసాహారం పెట్టమంటే వద్దు మాకొద్దు ఆ యొక్క మాంసాహారం చేత మా యొక్క దేహములను మేము అపవిత్రపరుచుకుంటామా అంటే దేవుని రాజ్యములకు దేవునితో కూడా సమాన అనుభవం కలిగిన వారంగా ఉండవలసిన లక్ష్యం అంటే ఏ విషయంలోనైనా సరే దేవుని కొరకు పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా యేసుక్రీస్తు యొక్క మరణములో ఆయన పునరుత్థానములో సమాన అనుభవం కలిగిన వాడు నేను ఉండాలంటే నాకున్నటువంటి అన్నిటిని సమస్తాన్ని కూడా ఎంతతో సమానం చేసుకున్నాడు. ఎంత త్యాగం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. దాన్ని పోయిన విషయంలో జాగ్రత్త పడ్డాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే నెబుకద్నెజరు దురాత్మటువంటి మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెడితే విగ్రహారాధన చేయమన్నాడు. విగ్రహారాధన చేయమంటే అవసరమా ప్రాణాన్ని మేము సిద్ధపడతాం, కానీ ఇదిగో నీవు నిలబెట్టించినటువంటి దీనికి మేము సాయపడము, దీనికి మేము మొక్కము. మేము ఆరాధించిన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. దర్యావేశం చెప్తాడు దాంట్లో నీవు ఆరాధించిన దేవుడు ఎవరో తెలుసా? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. యుగములన్నిటిలో తరములన్నిటిలో సకల జనుల రాష్ట్రములలో నీ దేవునికి భయపడాలి. నీ దేవునికి భయపడాలి రాజు చెప్తున్నాడు. నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము రేపు దేవుని రాజ్యంలో ఆయనతో ఉండాలి అంటే వీటన్నిటి గురించి మనకు భయం లేదు. దేవుని దినాలను చెప్పాడు దానియేలు గ్రంథంలో. కానీ కృపగలిగినటువంటి దేవుడు కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు అంతం వరకు ఎందుకన్నాడు? అప్పుడు రక్షించబడదు ఎందుకన్నాడు అన్నమాట? శిలువ తెలుగుక ఎన్నో తప్పుతనాలు చేశాడు, ఎన్నో భయంకరమైన కార్యాలు చేశాడు. చివరికి వచ్చేటప్పటికి శిలువ మీద వెలాడుతున్నప్పుడు ఆయన నిజంగా దేవుడు, నేను నిజంగా దేవుడు ఆయన దేవుడికి భయపడ్డాడు. కాబట్టి అపమాట నేడు నీవు నాతో కూడా ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. రేపు పరలోక రాజ్యంలో ఉండాలంటే సహించుకోవాలి. ఈనాడు దేవుడి బిడ్డ మీద మనకు రక్షణ పొందుతున్నాం, కానీ రక్షణ పొందిన తర్వాత సహనం లేకుండా పోతుంది, వేచి ఉండలేకపోతున్నారు, నిలిచి ఉండలేకపోతున్నారు. దేవుడిలో వాక్యంలో దేవుడు అంటాడు, మీరు నిలుచుగా నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అవుతారంటారు. ఇక్కడ దాన్ని చూసినప్పుడు ఆయన విగ్రహాన్ని కూడా సాధ్యపడలేదు. రెండవది మూడవదిగా మనం చూసినప్పుడు ప్రభు పిల్లరా, దానియేలు ప్రార్థించే విషయంలో ఇదిగో ఎవరైనా సరే ఈ నేనకి తప్ప మరి ఎవరికైనా సరే ప్రార్థన చేస్తే సింహానుభవంలో ఏర్పడతాడన్నాడు. అంటే దానియేలు యొక్క సహనం చూడండి. దానియేలు ప్రవచన గ్రంథంలో ఆయన దేవుడు చెప్పినట్టు ఆ దినాల వరకు కూడా ఎక్కడ కూడా తన యొక్క జీవితాన్ని శ్రమలైన అనుభవిస్తున్నాడు, కానీ దేవుడి విషయంలో తనకి భక్తి విషయంలో ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా దానియేలు వెనకడి వేయట్లేదు, ఎక్కడ కూడా వేయట్లేదు. ప్రియమైన దేవుని పిల్లగా దానియేలు సింహానుభవంలో
చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ నేను ప్రార్థన మాట, ప్రార్థన వల్ల ఈ మూడు విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే సహనం. ఆయనతో సమానంగా కలిగిన వాళ్ళంటే ఈ శ్రమలను ప్రతి క్రైస్తవ విశ్వాసి అనుభవించాలి. ఈనాడు క్రైస్తవులకి శ్రమలు లేని జీవితాన్ని కోరుకుంటున్నారు, శ్రమలు లేకుండా ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. శ్రమలు లేకుండా ఆశీర్వాదాలు ఎప్పుడు రాబోతున్నారు. దావీదు అన్నాడు కదా, ఇదిగో శ్రమలు నీకు నాకు లేదు, శ్రమలలో నేను యెహోవాకు మొరపెడతానన్నాడు. దేవుని బిడ్డలకు శ్రమలు రావాలంటే ఆ శ్రమలు వచ్చినప్పుడే ఆ తర్వాత ఉంటుంది. రోమపత్రికలో రాస్తాడు, ఇదిగో రేపు క్రీస్తు యేసు ఎదుట ఆయన మహిమ ఎదుట నిలబడుతున్నప్పుడు, ఆయనతో సమాన అనుభవం కలిగిన వాడిపై నువ్వు నిలబడుతున్నప్పుడు ఈ లోకంలో నీవు అనిపిస్తున్నటువంటి శ్రమలో, ఇప్పటి కాలపు శ్రమలో ఆయన మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. దానియేలు దేవుడి కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు ప్రియమైన దేవుడు పెట్టాలా. ఈ మధ్య నాకు సాయంకాలం వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడుడి. తర్వాత ఏమన్నాడు, వారు మిమ్మల్ని సభలకు అప్పగించదు. దానియేలు అధికారి నిలబడ్డాడు, నెబుకద్నెజరు నిలబడ్డాడు, దర్యావేషుడు నిలబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పిలాతులకు నిలబడ్డాడు. రేపు మనం కూడా నిలబడాలంటే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను అడ్డలట్లేదు, కానీ ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మాటలు నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డ తర్వాత వచ్చిన మిమ్మల్ని సమాజ మందిరములో గుర్తించెదరు, మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. ఆ మాట 13వ వచనం చదవండి. 13వ వచనం ఏమన్నాడు, నా నామము నిమిత్తము అందరి చేత ఆయన ద్వేషించబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు దానియేలు. దేవుడు అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడివి. దేవుడి చేత ఒక మనిషి ఆ మాట అనిపించుకోవాలంటే మరి ఎంత ఉండాలి మనకి భక్తి, ఎంత ప్రార్థనా శక్తి కలిగినాడు, ఎంత భక్తి శక్తి కలిగినాడు. బహుప్రియుడు అనిపించుకున్నాడు కాదు దేవుడి చేత. రేపు మనం కూడా దేవుడి చేత అనిపించుకోండి. దైవశక్తిలో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి రేపు దేవుడు అంటాడు అంత వరకు దేవుడు ఇచ్చిన పనులు మనం అనుకుంటుంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడదు, అంతవరకు సహించిన వాడే. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడితో సమాన అనుభవం కలిగిన వారమై ఉండాలంటే దానియేలు ప్రవచన గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాను. ఆ బబులోను దేశంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దినాల్లో ఏం జరిగిందో నేను కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు అంతం వరకు సహించుట. ఇప్పుడు దేవుడితో సమానంగా అంటే నేను ఒక మాట అడుగుతాను, ఒక గొప్ప అధికారితో లేదంటే నీకంటే పెద్దవారితో ఉన్నతమైన స్థితి కలిగిన వారితో నువ్వు సమాన అనుభవం కలిగిన వారిపై అవ్వాలి అంటే అసలు ఆ వ్యక్తి ఆ స్థితిలోకి ఎలా వెళ్ళగలిగాడు? అది అసలు మనకు తెలిసి ఉండాలి. ఆయన ఏం చేశాడో మనకు తెలిసి ఉండాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మనం సమాన అనుభవం కలిగిన వారిపై ఉండాలంటే నేను 3 మాటలు చెప్తాను. త్వరగా నేను చెప్తాను. నాకు ఇచ్చిన సమయంలో 3 మాటలు చెప్తాను. ఆయనతో సమాన అనుభవం కలిగిన వారిపై ఉండాలంటే మొట్టమొదటి మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక దైవజనుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. ఏమన్నాడు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు అక్కడ మనతో సహా
లేనివాడు కాడు. అంటే మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపం విషయంలో ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల పరిచయంలో యేసుక్రీస్తు వారు ఒక్కటే చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక్కటే చెప్పాడు, ఇదిగో నా యొక్క పాపం ఉన్నదని ఎవడైనా రుజువుపరచగలడా? శాస్త్రులు పరీక్షలు అడిగారు. ఏమడిగారు తెలుసా? అయ్యా మీ బోధకుడేంటయ్యా, మీ బోధకుడేంటి? ఎప్పుడు చూసినా సరే పాపుల మధ్య సుఖరుల మధ్య వెరివేయగల వారితో సహవాసం చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాం. చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవం లేనివాడు కాడు కానీ కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను. చూడండి, మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా అది. రేపు దేవుడితో సమాన అనుభవం కలిగిన వారంటే దేవుని బిడ్డలు చెప్పుకుంటూ సరిపోతుంది. రక్షణ పొందాము చెప్పుకుంటూ సరిపోతుంది. రక్షణ పొందిన నీవు పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది బట్టలు చేయవేస్తున్నటువంటి నీవు అంతం వరకు ఎలా జీవించమని మీరు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఏమంటున్నాడు? చదువు మనొక మాట, మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను. మనవలే. మనం శోధించబడుతున్నావా? కొన్ని శోధనలు రాగానే, కొన్ని శ్రమలు రాగానే ఎన్నో మాటలు మాట్లాడేస్తాం. అలా కదా, ఎన్నో మాటలు మాట్లాడతాం. ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు? ఎందుకు నేను దైవశుద్ధిలో ఇంత పరిచయం చేస్తున్నాను? దేవుడు ఇంతగా ఇస్తున్నాను. దేవుడి విషయంలో ఏ విషయంలో నేను వెనకడి వేయట్లేదే, బలంలో చేయి క్రమంగానే వేస్తున్నాను. మరి ఎందుకు దేవుడు నాకే ఇన్ని శ్రమలు ఎందుకన్నారంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు ఎన్ని ఇవ్వచ్చు, ఎంత అధికారం రావచ్చు, నువ్వు ఎంత బలంలో చేయొచ్చు, కానీ మన హృదయంలో మన యొక్క జీవితంలో పాపమును పెట్టుకొని కానీ దేవుడితో సమానం ఉండాలంటే మనం ఉండలేము. దేవుడితో సమానం ఉండలేము. ఒక వ్యక్తితో మన సమానంతో కలిగిన వారంటే ఆ వ్యక్తి ఎలా అడుగుతాడు, ఎలా నడుచుకున్నాడో, ఏం చేసాడో దాన్ని మనం గురిపెట్టుకుని ముందుకెళ్ళాలి. ఎవ్రీబడి అంటాడు, విశ్వాసం కర్త అయినా ఆయన వైపు చూస్తూ నువ్వు ఆయనతో ఉండాలి. ఆయనతో సమానంగా కలుగుతారంటే ఆయనే నీ గురై ఉండాలి, ఆయనే నీ మాదిరి ఉండాలి. మనవలే శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా. పాపము లేనివాడిగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కూడా అదే పశ్చాత్తాపడ్డాడు. దేవా, నా తల్లి నన్ను పాపం పడి గర్భం ధరించింది, నా పాపము పోవునట్టు నన్ను బాగుగా ఏమంటాడు? కడుగును విశ్వంతో. అలాగే యోహాను పత్రిక మొదటి పత్రికలు అంటాడు, మనము పాపము లేని వారిని చెప్పుకొని కదా మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మోసపుచ్చుకుంటున్నాం. మన సమస్త పాపములలో ఆయన సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తాయి, పాపం చేసే పరిస్థితులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. యోసేపుకి వచ్చింది శోధన. యోసేపుకి ఇంట్లోనే ఉంది పాపం, ఇంట్లోనే శోధించబడ్డాడు యోసేపు దేశంలో. అయినా ప్రభు బిడ్డారా, ఆయన శోధించబడ్డాడు. యోసేపు పాపం చేశాడు. యోసేపు పాపం చేశాడు? చేయలేదు. యోసేపు పాపం చేయలేదు కాబట్టి ఐగుప్తు దేశంలో గొప్ప ప్రధానమంత్రి స్థాయిలో దేవుడు దీవించాడు యోసేపు. అంటే ఆ స్థాయి ఎట్లా అయింది? యోసేపులో పాపం లేదు కాబట్టి ఆ స్థాయిలో కలగలిగాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయనతో సమానంగా కలిగిన వారు మనం ఉండాలంటే మరి రక్షణ పొందాలని చెప్తున్నాం, కానీ ఇది ఉండకూడదు. మనలో పాపం ఉండకూడదు. ఆయన నీ పాపాలను ఈ రోజు శిలువ శ్రమల ధ్యానంలో ఒప్పుకోగలిగితే, ప్రభువా నేను రక్షణ పొందని కనుక ఇంకా నాలో మరి నీకు ఆయాస్కరమైన కొన్ని ఉన్నాయి ప్రభువా, దావీదులాగా పశ్చాత్తాపడగలిగితే నా ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడితో సమానంగా కలిగిన వాళ్ళని మనం ఉంటాం. దైవజనుడైన పౌలు అంటాడు కదా, మీరు చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము
మొదటి అధ్యాయము 12వ వాక్యం. పూర్వము పూర్వము దూషకులను హింసకులను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి అక్కడ తన పరిచర్యకు నియమించడానికి ఏముంది ఆయనలో క్వాలిటీ? ఏముంది ఆయన అంటే ఆయన పరిచర్య చేసేటువంటి ఆ అర్హత దైవజనుడైన పౌలుకి ఏముంది? ధనం ఉంది. ధనం ఉంటే సరిపోద్దా పరిచర్య చేయడానికి? ధనం ఉంటే సరిపోద్దా రేపు దేవుడితో ఉండటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? ధనవంతులు దేవుడి రాజ్యములకు వారసులు కారణం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైనది వాక్యం. అయితే ప్రభు బిడ్డలు ఇక్కడ ఆయన ధనం కాదు కానీ దేవుడు విడిచిపెట్టి దేవుడి కోసం ఇక్కడ 16 వచనం చదవండి. ఆయనను నిత్య జీవము నిమిత్తం. ఎంత శ్రేష్టమైన మాట. మనం ఆరాధించే దేవుడు నిత్య జీవము మాటలు కలిగిన వాడు. అయ్యా నీవు నిత్య జీవము మాటలు కలిగిన వాడు. అయ్యా ఇక్కడ రాస్తాడు ఏమని చదవండి. ఆయనను నిత్య జీవము నిమిత్తం అంటే నిరంతరం నిత్యము జీవించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను మృతుడనైనది, ఇదిగో యుగయుగములు, ఇదిగో సజీవుడనైనది, యుగయుగములు సదాకాలము నిలిచేదండి ఆయన. ఆ కృప మనతో ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు? ఇక్కడ రాయబడిన మాట నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండలాగున దీర్ఘశాంతమును అది తత్తెలుసుకున్నాడు. నేను ఎంతో మందిని యూదుల్ని హింసించాను. అది కాదు కానీ దాన్ని విడిచిపెట్టేశాను. కానీ అసలు విడిచిపెట్టాల్సి ఉంటుంది. తిరిగి పెట్టుకుని అంటాడు, ఇదిగో నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, సావైతే నాకు వేరే అంటాడు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి ప్రభు కోసం. నేను ఇప్పుడే వెళ్ళిపోయి నేను ప్రభుతో పట్టుకున్నాను. ఎంతమంది ఉంటుందా గొప్ప ఆ యొక్క సంతోషం, ఆ ఆలోచన ఎంతమంది ఉంటుంది? అసలు నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండాలంటే ఇక్కడ ఏమంటాడంటే ఒకటి ఆయనతో సమాన అనుభవం కలిగిన వారిపై మనం ఉండాలంటే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏమన్నాడు? యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి 11వ వచనం నేను కనికరింపబడి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడనై ఉన్నాను. ఒక్కటి మనం ఈ దేవుడితో సమానంగా కలిగిన వారైతే యేసుక్రీస్తు ఎలా లోకంలో ఉన్నప్పుడు పాపుల మధ్య, సుఖల మధ్య, దొంగల మధ్య, ఎవరి మధ్య జీవించిన ఆయన పాపం లేని వాడిగా బ్రతికాడో మనం కూడా పాపం లేని వాడిగా బ్రతికినప్పుడు ఆయనతో సమానంగా కలిగిన వారిని అవుతాం. రెండవ మాట చూద్దాం. రెండవ మాట మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. 22వ వచనం నుంచి చదువుదాం. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అది. రెండవది ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు పెళ్ళేటప్పుడు సాధారణ హిందూ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారు? పిల్లగానే ఒకళ్ళు అడుగులు ఒకళ్ళు లేచి చుట్టూ ఏం చేస్తారు? చుట్టూ తిరుగుతారు. అంటే 7 అడుగులు నీతోటి 7 అడుగులు బంధువులాగా 7 అడుగులు నీతోటి నడుస్తారు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా ఏంటి నీ అడుగుజాడల్లోనే నడుస్తారు అంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారితో సమానంగా మనం కలిగిన వారంటే రెండవ మాట కాకుండా నేను ఏం చెప్తున్నానంటే చదవండి అన్నమాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అంటే మనము, మీరు అంటే మనము ఆయన అడుగుజాడలలో మనము నడిచినప్పుడే సమానంగా
చదవండి, 2వ కీర్తన 1 చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుదును, ఆలకించును. పైకెత్తును, నిలిపి మన అడుగులు స్థిరంగా ఉండాలి. మన అడుగులు దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుడు అన్నాడు, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరో నా దగ్గరికి రాలేదు. నా ద్వారా తప్ప ఎవరో పరలోకం రాలేదు. నేనే నిత్య జీవం. రెండవది, ఆయన అడుగు జాగ్రత్తలు మనం నడవాలంటే ప్రియమైనటువంటి దేవుని పెట్టాలా. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట సమయం లేదు కాబట్టి 3వ మాట చెప్పి ముగిస్తాను. ఇదే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఇది ప్రాముఖ్యమైన మాట. దేవుడు చెప్తున్న మాట. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక ఒకటి. నాతో సమాన అనుభవం కలిగిన అంటే మీరు పాపం లేని ఉంటారు. మీరు నా అడుగు జాడలో నడవాలి. నా అడుగు జాడలో నడవలే కాదు. ఇదిగో అంతం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో నువ్వు ఎక్కడ కూడా దాని ఎన్ని శ్రమలు వచ్చినా, యోసేపు యొక్క పాపం లాగాలని చూసినా, పాపం నేను ఆకర్షించినా సరే దాని వైపు వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మాట్లాడుతున్నమాట, ఇదిగో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులై పిల్లలై అది ఒకవేళ ఇప్పటి వరకు కేవలం రక్షణ పొందినా కూడా ఇంకా అజ్ఞాన దశలో ఉన్నావేమో, తెలిసి తెలియకుండా ఉన్నావేమో. నేను రక్షణ పొందిన తొమ్మిదిలో కూడా కొన్ని చిన్న పొరపాటు చేశాను, నాకు తెలియలేదు. ఇదిగో తెలియని చేసింది కనుక కనికరించబడుతుంది. తెలుసుకున్నాక రేపు ఆయనతో సమాన అనుభవం ఈక్వల్గా ఉండాలి అంటే చివరికి ఏమంటే నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము నేను అది ఎప్పటి వరకు? అంతం వరకు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. తన ప్రవర్తనను కనిపెట్టువాడు ధన్యుడు అన్నాడు జ్ఞాని సొలొమోను. ప్రసంగికుడు 7:17 అంటాడు, బుద్ధిహీనుడా, నీకు ఇష్టం వచ్చిన మార్గాలు తిరగబాకు, నీ కాలానికి నువ్వు ఎందుకు ముందుకు పోతున్నావు? దానియేలు అంటాడు, అంత్యం వరకు నిలిచి ధన్యుడవి. ఆయన ప్రవచనం చెప్తున్నాడు, సొలొమోను అనుభవాన్ని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి చూపించి చెప్తున్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ 3 కానీ మనం కలిగి ఉంటే దేవుడితో మరి ఎట్లా సమానం ఉంటామో తెలుసా? ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘం ఉందండి. 3వ అధ్యాయము మీరు 14 నుంచి 23 చదవట్లే కానీ నా వైపు చూడు. ఏ సంఘం? సంఘము లవోదికయ అంటే ఆ పేరుకి ప్రజాధిక్యత, ఆధిక్యత అంటే ఘనతలు కోరుకుంటున్నారు. ఆయన ఈ సంఘాన్ని గురించి రాసినప్పుడు వీడు భక్తి చేస్తున్నారు కానీ సరైనటువంటి భక్తి లేదు. అటు చల్లగా లేదు, ఇటు ఎచ్చగా లేదు. నులివెచ్చని భక్తి చేస్తున్నారు. నులివెచ్చని భక్తి చేస్తూ ఆధిక్యతలు కోరుతున్నారు. వారి గురించి దేవుడు చాలా శ్రేష్టమైన మాట మాట్లాడాడు. ఈ వచనం నేను చదివినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ వచనం ఓహో, దేవుడితో సమానంగా కలిగినంటే ఏ కృప మనకి ఇస్తారు? పాపం లేకుండా ఆయన అడుగుజాడలు నడుస్తూ పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకి ఇచ్చే కృప ఏంటి అని చెప్పి నేను ఆలోచన చేస్తే 20వ వచనం చదవండి. ఇదిగో ఇది నేను చెప్పే మాట.
నా స్వరం విని. తలుపు తీసిన ఎడల వాక్యం వింటున్నారు కానీ హృదయంలో తలుపును తెరవట్లేదు. హృదయంలో యేసయ్యకి ఈ శిలువ శ్రమల ధ్యానం అని చెప్పుకుంటాం కానీ యేసయ్యకి స్థానం లేదు. ఇక్కడ ఏమంటాడు, ఇదిగో ఈ లవోదికీయ సంఘస్థులారా, మీరు భక్తి చేస్తున్నారు కానీ సరైన భక్తి లేదు మీకు. మరి లక్షణాలు ఉంటారా, చల్లగా ఉంటారంటే అసలు ఏదో భక్తి చేస్తున్నాం కానీ ఇష్టమైన భక్తి నా ప్రభు పట్ల నేను పాల్గొని పరిచయం వచ్చిన మాట చెప్తాను, సంతోషం చెప్తాను, ధైర్యం చెప్తాను. ప్రేమప్రసాద్ మాస్టర్ గారితో నన్ను అక్కడ పంపించింది ఒక కీర్తి చేసి మాస్టర్ గారు. ప్రాణం పోయేది మర్చిపోయేది యథార్థం చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పరిచయం చేస్తానంటే ఏదో అక్కడ నేను ఖాళీ ఒకరోజు ఉన్నప్పుడు అయ్యా పార్పల్ అయ్యా పాస్ గారు తీసుకుంటే ఇప్పుడు దాదాపు ప్రభు పెట్టారా 9 సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళి 9 సంవత్సరాలు నేను వెళ్ళిన రోజు మొట్టమొదటి శుక్రవారం ఎంతమంది వస్తారు తెలుసా? 15 మంది వస్తారు. 15 మంది వస్తారు. ఈరోజు దేవుడు మహాకృపను బట్టి 400 కాదు 500 రూపాయలు పని అయినా సరే అది ఇజ్రాయల్ కూడా వచ్చారు. బ్రదర్స్ మాస్టర్ తీసుకుని వచ్చారు. ప్రసాద్ చంద్రన్ వచ్చారు. దాదాపుగా 110 మంది వస్తారు. మొదటి శుక్రవారం ఉదయం పూట ఉపవాస ప్రార్థన. పని కూడా వెళ్తారు. ఈరోజు దాదాపు 3 లక్షల రూపాయలు మీటింగ్ పెడుతున్నట్టు ఉన్నది ఎంతమంది 70, 100 ఇల్లు ఉంటాయి. 100 కూడా ఉంటారు సరిగ్గా. ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడి వాక్యాన్ని వింటున్నారు. దేవుడి వాక్యము నిలిచి ఉన్నారు అంతం వరకు. ఇక్కడ ఏమన్నాడు, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను, ఈ మాట జాగ్రత్తగా వినండి, నేను ఎవరి దగ్గరకు వస్తానంటున్నాడు. దేవుని స్వరాన్ని విని, దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవునికి హృదయంలో కుటుంబంలో స్థానిస్తే అతనితో కూడా ఇందాక ఆయనతో కూడా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను అతనితో కూడా. ఎంత గొప్పడు చూడండి. ఆయన ఇక్కడికి రావట్లేదు మన దగ్గరికి, మనం ఆయన దగ్గర పోవాలి. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎంత శ్రేష్టమైన మాట. నేను అతనితో కూడా అతని యొక్కకు వచ్చి ఏమన్నాడు, అతనితో నేను నాతో కూడా అతడును. ఈనాడు ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్ వాళ్ళతో కూర్చు భోజనం చేస్తే మన మీద గొప్ప అనుకుంటాం. మనం గొప్ప అనుకుంటారు. యేసయ్యుడు ఎంత కృపిస్తున్నాడో, జీవము కలిగిన దేవుడి నుంచి కృపను బాగుంటున్నాడు. అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయడము నేను చేయించి ఏమన్నాడు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనము కూర్చున్న ప్రకారము జయించువాడిని నాతో కూడా. ఎక్కడ కూర్చోబెట్టుకుంటారంటే దేవుడు మనల్ని అనుభవం సమానం పక్కన సింహాసనం కూర్చోబెట్టుకుంటాడు. ఈ 3 లక్షలు మనం కలిగితే రేపు దేవుడితో సమాన అనుభవం కలిగి ఉంటాం. అటువంటి అనుభవం కలిగి అంతవరకు సహించి మనం పాపం లేని వారిగా అడుగుజాడికి నడుస్తూ పరిశుద్ధులుగా మనం జీవించి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదుము కాక. ఆమె దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం బట్టి దేవుడికి, అలాగే అనిరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. ముందుగా రత్నరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఇక్కడ స్వాస్థ్యం పరిచయం చేసిన రత్నరాజు సార్ నిన్నట్టు మర్చిపోతామని చెప్పి ఈ మందిరంలోకి వచ్చి వాటిని చెప్పడానికి ఆ రోజు చాలా అవకాశం ఇచ్చారు. నేటి వరకు కూడా మీరు కూడా మమ్మల్ని ప్రేమించి మీరు కూడా ఈరోజు అనిరాజుగా సార్లుగా చక్కని అవకాశం ఇచ్చారు. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మా కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ప్రార్థన ఉంది. థ్యాంక్ యూ సార్. Alegina
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, నీకు స్తోత్రాలైనా. మా కోసం ప్రభువా పరలోకమును సింహాసనమును విడిచి ఈ భూలోకమునకు దీనుడుగాను, వృద్ధుడుగాను, దరిద్రుడుగాను వచ్చి తండ్రి, మా పాపముల నిమిత్తమై, మా అతిక్రమ క్రియల నిమిత్తమై గాయపరచబడి, అయా శ్రమ పెట్టబడి, అయా నీ రక్తమును కాచి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ సిలువ శ్రమల ధ్యానం 37వ దినములు తండ్రి, ప్రారంభ దినము నుంచి ఈ దినం వరకు తండ్రి, మీరు జరిగించినటువంటి ప్రతి ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ పరిచయలో పాల్పొందులు పొందిన ప్రతి బిడ్డల తండ్రి, ఆత్మీయంగా ప్రభా మీరు బలపరచి వృద్ధిపరచుకొని ప్రార్థన చేస్తున్నాం నాయనా. నీకు వందనాలు తండ్రి. ఈ బ్యాట్స్ మెమోరియల్ చిల్డ్రన్ బ్యాప్టిస్ట్ పరిచయం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ పరిచయం ప్రభా ఈ పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రభా రానున్న దినములలో మీరు ఆశీర్వాదకరముగా మీరు మార్చినైనా నీకు వందనాలు. ఈ పరిచయం ఉన్నటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు ప్రభా. నిదాసులు మీరు స్వస్థపరచండి, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో గుడి వచ్చేటువంటి తండ్రినైనా బిడ్డల విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. చక్కగా తండ్రి నీ యొక్క పరిచయాన్ని ప్రభా నీ కాడిని భుజస్కంధాల మీద వేసుకుని ప్రభా నడిపిస్తున్నటువంటి కమిటీ ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. నిదాసుల కుటుంబాలను పేరు పేరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించినైనా నీకు వందనాలు ప్రభా. అల్పుడైన నన్ను నిలబెట్టినైనా మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా. నిజమేనైనా నీతో కూడా ప్రభా సమానుభవం కలిగిన వారు మేము ఉండాలంటే ఈ లోకములు ఎన్ని శ్రమలు, కష్టములు, శోధనలు, బలహీనతలు ప్రభా ఎన్ని వచ్చినా కూడా ప్రభా అంతం వరకు మేము సహించుకుని అయ్యా ఇదిగో పాపము లేని వారిగా నీ అడుగు జాడలను నడుస్తూ మేము నా తండ్రి నీవు పరిశుద్ధులమే ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు వాక్యం సెలవిస్తా ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు, ఆయనతో ఉండలేదు అని సెలవించిన దేవుడా. ఇక నుంచి ప్రభా నీ సన్నిధిలో మేము పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప దయచేయండి అయినా నీకు వందనాలు. ఏదైనా పరిచయం పాల్గొని ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపు సాయంకాలం జరిగిపోయే ప్రార్థన అయా ప్రభు యొక్క బలంలో కూడా ప్రభా నీ సన్నిధి తోడుగా వచ్చి ఈ పరీక్షలో ఉన్నటువంటి ప్రతి లోటును తీర్చి సమృద్ధిని దయచేయమని ఈ సాయంకాలం దిన దేవునితో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందమని నిశ్చితమైతే నీ రాగడాలస్యమైతే మేమందరం మరొకసారి కలుసుకుని స్తుతించుకున్నంత వరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా బలహీనమైన జీవితాలు నీ బలమైన హస్తాలకు అప్పగించుకుని అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దినాలను మాకు దయచేయండి. వాడిగా ప్రార్థన చేసి మీరు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. మన శోధన లేక నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీకు నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సమాధానము ఈ 37 దినముల వరకు నిలిచిన ప్రతి బిడ్డకి, ఈ పరిచర్యకి, ఈ కమిటీకి, సంఘానికి సదా ఆయన సన్నిధి తోడని నడిపించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. Amen.
మంచిది. అందరికీ వందనాలు.